మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తమకు కోర్టు ద్వారా న్యాయం జరిగిందంటున్నారు హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు బాధితులు. 1982లో CIF లో ఫ్లాట్ కొనుగోలు చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫ్లాట్లు అమ్ముకుందామనుకుంటే కబ్జా చేశారని వాపోయారు. సంధ్య శ్రీధర్ రావు తమ ఫ్లాట్లను కబ్జా చేసి ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. తమ ఫ్లాట్స్ దగ్గరకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని, అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తినిచ్చిందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సంధ్య కన్వెన్షన్ లో సంధ్య శ్రీధర్ రావు లేఅవుట్ లో ఉన్నటువంటి రోడ్లని ఫ్లాట్లన్నిటినీ ఆక్రమణ చేసి ఇల్లీగల్ గా నిర్మాణాలు చేపట్టడంతో బాధితులంతా కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పు మేరకు ఇక్కడ కట్టినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా నేలమట్టం చేస్తుంది. అయితే బాధితులు రూపాయి పోగేసుకొని తెచ్చుకున్నటువంటి ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాము, కానీ మా కళ్ళ ముందే మా ఫ్లాట్లని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే మేమేం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. కానీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాకు న్యాయం జరిగింది అని చెప్పేసి ఈరోజు నిర్మాణాలు కూల్చివేస్తుంటే ఇక్కడికి బాధితులు వాళ్ళ ఫ్లాట్ల వద్దకు వచ్చి చూసుకుంటున్నారు. వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి మళ్ళీ సొంతం కాబోతున్నాయన్న ఆనందంలో కూడా ఉన్నారు. మరోవైపు ఇన్ని సంవత్సరాలు కూడా మా ఫ్లాట్లకు మేము దూరంగా ఉన్నామని మరోవైపు బాధ కనిపిస్తుంది. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు, ఎప్పుడు కొన్నారు ఫ్లాట్? 2090 మేము 95లో కొనుక్కున్నాం. మేము ఎన్ని గజాలు కొన్నారమ్మ ఇక్కడ? 491. అంటే ప్రతి ఒక్క రూపాయి కష్టార్జితంతో కొనుక్కొని ఉంటారు. ఇన్ని రోజుల పాటు మీ ఫ్లాట్ లో ఎవరో నిర్మాణాలు చేస్తున్నా మీరు ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీకు తీర్పు వచ్చింది, ఏం చెప్తారు? అవును, తీర్పు మన వైపు వచ్చాది అని సంతృప్తి పొందుతున్నాను. చెప్పండమ్మా, వాస్తవానికి ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరి కళ. పిల్లల కోసం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎవరో వచ్చి కబ్జా చేశారు. అదే ఎవరో వచ్చి కబ్జా చేశారు. ఇప్పుడు మాది కావాలి, అది మాకు కావాలి. అంటే మీరు కొన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ ఫ్లాట్ ని చూసుకోవడానికి వచ్చారా? ఎప్పుడు కబ్జా అయిందని తెలిసింది? ఈ మధ్యలో అవసరం వచ్చాది, కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది కొంచెం బాగాలేదు. ఓకే, ఇంట్లో ఇబ్బందుల వల్ల ఫ్లాట్ అమ్మడానికి వచ్చి చూసుకున్నారు, కానీ అప్పటికి మీ పేరు మీద ఉందా? ఉంది, మా పేరు మీదనే ఉంది. అవును. ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు అందులో? నిర్మాణం చేయట్లేదు, బౌండరీస్ ఫిక్స్ అయినాక చేస్తాను. ఎవరు కబ్జా చేశారు మీ ఫ్లాట్ ని? సంధ్యవాడు చేశాడు. ఆయన ఏమన్నా కట్టాడా అందులో? కట్టారు. అందులో కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. తనతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఇది మా ఫ్లాట్, మీరు ఎందుకు నిర్మాణాలు చేస్తున్నారని? అడగలేదు. కోర్టే డిసిషన్, కోర్టు వైపు నుంచి రావాలి. కొద్దిగా ఇబ్బంది ఉన్నది అని ఏం చేసేవాళ్ళు సార్? మీరు ఏం చేశారు ఉద్యోగం? FCIలో ఉద్యోగం చేశాను. ఓకే అమ్మ, చెప్పండి, ఇప్పుడు మీ ల్యాండ్ లో కట్టి ఏదైనా నిర్మాణం చేశారా? దాన్ని తీసేశారా? లేదు, తీసేయలేదు. మేము నిర్మాణం చేయలేదు, చేసుకోవాలి. సంధ్యా కన్వెన్షన్ కి సంబంధించిన శ్రీధర్ రావు ఏమన్నా కట్టాడా? ఇప్పుడు కట్టిండ్రని తెలుస్తుంది. అయితే వీళ్ళు ఉద్యోగం చేస్తున్న సమయంలో రూపాయి పోగేసుకొని మేము ఇక్కడ ఫ్లాట్ని కొనుగోలు చేసాము. ఆ తర్వాత సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్లాట్ని అక్రమంగా ఆక్రమించేశాడు. కోర్టు తీర్పు వరకు మేము ఎదురు చూద్దాం అనుకున్నాము. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మాకు న్యాయం జరిగింది. మాలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నామని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, సంధ్యా కన్వెన్షన్.